అండి. ఇవాళ మనం కొత్తిమీర ఆలు కర్రీ చేద్దామండి. కొత్తిమీర కట్టలతో సహా మనం ఇలా పెద్ద కట్ట తీసుకున్నానండి. ఇది శుభ్రంగా కడిగి అలాగే 2 ఉల్లిపాయలు కలిపి మనం మిక్సీ వేసి ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దామండి. ఇందులో కారం వేయకుండా మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుందండి కొత్తిమీర ఆలు కర్రీ, మొత్తం చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి వెళ్దాం. పెట్టానండి, కుక్కర్ పెట్టి ఇందులో మనము ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసి ఫస్ట్ మనము ఆలుగడ్డని ఫ్రై చేద్దామండి. బంగాళదుంపని పెద్ద పెద్ద సైజులో కట్ చేయాలండి. కట్ చేసి ఈ విధంగా కట్ చేశానండి. చూడండి, పెద్ద పెద్ద సైజులో ఇంత సైజ్ క్యూబ్స్ లాగా వీటిని ఫ్రై చేద్దాం. ఫస్ట్ ఫ్రై చేసి గోల్డ్ కలర్ వచ్చారు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ బాగుంటుందండి, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి కర్రీ అయితే. వీటిని మనము ఫ్రై చేద్దాం ఫస్ట్. ఇందులో మనం ఇందాక చూపించాను కదా ఉల్లిపాయలు, అవి వేసి పేస్ట్ చేశానండి. ఇందులో కొద్దిగా జీలకర్ర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి యాడ్ చేసి రుబ్బానండి. చూడండి, మెత్తగా రుబ్బి పక్కన పెట్టాను. వీటిని ఫ్రై చేద్దాం ఇప్పుడు మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు. కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లో తీసుకుందాము. ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇందులోనే ఇప్పుడు మనం మిగతాయి కూడా ప్రాసెస్ ఇందులోనే చేద్దాము. అన్నిటి పక్కన చూడండి, ఇంత కొంచెం గోల్డ్ కలర్ వచ్చేది, బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ప్లేట్లోకి తీసుకు ఇందులో మనం కొంచెం లవంగాలు, చిన్న సైజు పట్ట, 2 లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం సాజీర యాడ్ చేయాలండి. కొద్దిసేపు ఆగి చేస్తాను. ఈ పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ వేసేస్తాను. ఇందులో ఆయిల్లో ఫ్రై అవ్వనిద్దామండి. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఫ్రెష్ది, తొక్కతో నేను ఊరాను. ఇప్పుడు ఇందులో వేసేసి ఇది కూడా మిక్స్ చేద్దాం. ఇందులో మనము టమాటా వేయమండి, నిమ్మకాయ రసం లాస్ట్లో యాడ్ చేస్తామండి. ఇందులో గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఇలా. ఇందులో టమాటా కూడా మనం వేయము. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేస్తున్నాను, జస్ట్ కొద్దిగానే, ఎందుకంటే ఎక్కువ వేస్తే కలర్ చేంజ్ అవుతుంది. అలాగే ఉప్పు అందులో వేసాం, కానీ మళ్ళీ ఇప్పుడు ఇందులో ఇంకా కొద్ది తక్కువ ఉంది, అందుకని మళ్ళీ వేస్తాను తగినంత. వీటిని మిక్స్ చేసి కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దామండి. మనము కొంచెం కరివేపాకు వేద్దామండి. కొత్తిమీర కరివేపాకు స్మెల్ అసలు సూపర్గా ఉంటుంది. అలాగే ఇందాక సాజీర వేసారండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, ఎందుకంటే ఇందులో జీలకర్ర ఆవాలు వేయలేదు. జీలకర్ర ఓన్లీ మనం మిక్సీలో వేసామండి. ఓకేనండి. ఇందులో మనం ఇప్పుడు ఇందాక ఆలు ఫ్రై చేసిన ఆలుని ఇప్పుడు ఇందులో వేసాము. వేసి మిక్స్ చేస్తాము. కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ వేసుకుందామండి. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి కొత్తిమీరది, అలాగే కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ సూపర్ స్మెల్ వస్తుంది. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే రైస్లో కానీ చపాతీలో కానీ కర్రీ గ్రేవీ లాగా ఉండాలి కదా, అందుకని ఇందాక మనం మిక్సీలో వేసిన నీళ్ళు కూడా కలిపి వేసేస్తాం. వేసి మిక్స్ చేసి కొద్దిసేపు బాయిల్ అవ్వనిద్దామండి వాటర్. కర్రీ ఎంత గ్రీన్గా ఎంత బాగుందో, చూస్తుంటే సూపర్గా ఉంది కదండి, టెంప్టింగ్గా గ్రీన్ కలర్లో ఆలుగడ్డలు అవి చాలా బాగుంటుందండి కర్రీ. ఇది చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నానండి కర్రీ వీడియో, మీకు ఇంత లేట్ అయింది, బట్ కర్రీ మాత్రం బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అందరూ తినని వాళ్ళు కూడా ట్రై చేస్తే తింటారండి, బాగుంటుంది. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అండ్ బాగుంటుందండి, ఎక్కువ మసాలాలు కానీ ఏం లేకుండా. కొత్తిమీర కరివేపాకు ఆల్వేస్ మనం రోజు వాడేదే కదండి, దాంతో కర్రీ అంటే ఇంకా బాగుంటుంది కదా. దీన్ని కొద్దిసేపు మనము మూత పెట్టేద్దాము. ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేద్దామండి. రెడీ అయిపోయిందండి మన కొత్తిమీర ఆలు. లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర. అలాగే ఇప్పుడు మనం ఇవి 2 నిమ్మకాయలు ఉన్నాయండి, ఈ స్టవ్ ఆఫ్ చేశాక రసం తీసి ఇందులో వేస్తాను. మనం టమాటా కానీ ఏం వేయలేదు కదా. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉందండి, చూడండి. ఓకే అండి, బాయ్ అండి.